శ్రీమాత్రే నమః. నిన్న చెప్పుకున్న 2 వీడియోస్లో మొదటి వీడియోలో లలిత అంటే ఏంటో చెప్పుకున్నాం. రెండో వీడియోలో సహస్రనామాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లలితా సహస్రనామం మన భూమి మీదకి ఎలా వచ్చింది, మన మానవులందరికీ ఈ అదృష్టాన్ని ఎవరు కలిగించారనే దాని గురించి ఒక చిన్న కథ ఉంది. ఆ కథ చెప్పుకుందాం. ఒకసారి అగస్త్య మహర్షి వారు స్వర్గానికి వెళ్ళారనమాట. అక్కడ దేవతలందరూ కలిసి ఒక పరమశక్తి అయిన లలితా పరమేశ్వరి దేవిని పూజిస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు, ఈ దేవత ఎవరు? ఇంతకు ముందు నేనెప్పుడూ ఈవిడ్ని చూడలేదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అధిపతిగా ఉన్నారంట ఈ తల్లి. నేనిప్పుడు దాకా ఇవేమీ వినలేదే అనే సందేహం తొలగించుకోవటానికి అగస్త్య మహర్షి వారు హయగ్రీవ స్వామి వారి దగ్గరికి వచ్చారు. హయగ్రీవుడు ఎవరంటే ఇక్కడ ఆయన సర్వ విద్యా మూలతత్వాన్ని అన్నీ తెలిసిన గురువు అన్నమాట. ఆయన తల ఒక గుర్రం రూపంలో ఉంటుంది. అది జ్ఞానాన్ని సూచిస్తుందన్నమాట. అప్పుడు హయగ్రీవుడు ఇలా అన్నారు, ఓ అగస్త్య, నీవు తల్లిని పూజించేందుకు సిద్ధుడివి. కాబట్టి నేను నీకు ఆ తల్లి ఎవరో, ఆమె యొక్క సహస్రనామాలు ఉపదేశిస్తాను. ఇవి లలితా సహస్రనామాల్లో పరమ రహస్యమైనవి. ఇవి మానవ జన్మకు ఉపదేశించినవి. అయితే పరమ పవిత్ర గుహ్య రహస్యాలివి. ఇది హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునికి ఉపదేశించిన బ్రహ్మ విద్య అన్నమాట. ఈ విషయం వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ప్రస్తావన చేశారనమాట. హయగ్రీవ స్వామి వారు లలితా సహస్రనామం ఒక్కటే చెప్పలేదు, ఇక్కడ అమ్మకు సంబంధించినవన్నీ చెప్తూ మధ్యలో లలితా సహస్రనామం గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా హయగ్రీవ స్వామి వారు ఎక్కడ చెప్పారంటే కంచి క్షేత్రంలో చెప్పారు, అదే మన కాంచీపురంలో. దీనిని హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునికి చెప్తూ ఇది బ్రహ్మ విద్య అని ఇక్కడ ప్రస్తావించారనమాట. శ్రీ విద్యా ఉపాసనలో 2 రూపాలు ఉన్నాయన్నమాట. ఒకటి శివస్వరూపం, రెండోది విష్ణు స్వరూపం. శివస్వరూపంలో ఉన్నవారు ఎవరిక్కడ అంటే దక్షిణామూర్తి స్వామివారు, విష్ణు రూపంలో ఉన్నవారు హయగ్రీవ స్వామివారు. ఈ 2 స్వరూపాలు కలిసి లలితా సహస్రనామాన్ని ఉపదేశించారన్నమాట. లలితా సహస్రనామంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ముందు ఈ 3 విద్యలు అధ్యయనం చేయాలి అని. ఏంటంటే అవి లలితోపాఖ్యానం, సౌందర్యలహరి, చంద్రికా సప్తపతి అంటే దేవి మహత్యం అన్నమాట. ఈ గ్రంథాల ద్వారా మాతృతత్వంలోనికి చొచ్చుకొని వెళ్ళిన తరువాత మాత్రమే లలితా సహస్రనామాల యొక్క అంతర్భావం పూర్తిగా అవగాహన అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు హయగ్రీవ స్వామి వారు. ఇలా ఇవన్నీ చెప్తూ ఉండగా అగస్త్యముని ఇక్కడ హయగ్రీవ స్వామి వారికి కృతజ్ఞత చెప్తున్నారనమాట. స్వామి, ఇవన్నీ చెప్పినందుకు, ఇవన్నీ అంటే ఏంటి? అమ్మ పూజా విధానం, జపాలు, హోమాలు, అమ్మ ఉపాసనలు, అమ్మ స్తోత్రాలు, అమ్మ సహస్రనామాలు, మంత్రినీదేవి, దండినీదేవి, ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట హయగ్రీవ స్వామి వారు. అందుకని నేను కృతజ్ఞుణ్ణి తండ్రి అని చెప్పి ఆయనకు అగస్త్య మహర్షి వారు తెలుపుకున్నారు. కానీ ఇక్కడ హయగ్రీవ స్వామి వారు అమ్మ గురించి అన్నీ చెప్పారు, కానీ లలితా సహస్రనామాలు చెప్పలేదు. ఎందుకంటే గురువు ఎప్పుడైనా కూడా శిష్యుడి అర్హతను చూసి మాత్రమే చెప్తారు. ఇక్కడ గురువు అంటేనే జ్ఞానం, దయ, ఇవి 2 ఉంటాయి. ఇక్కడ అగస్త్య మహర్షి వారు హయగ్రీవ స్వామి వారిని ఇలా అడుగుతున్నారు, నువ్వు మరచిపోయి చెప్పలేదా, లేకపోతే నాకు తెలుసుకునే అర్హత యోగ్యత లేదా అని చెప్పలేదా స్వామి అని అడిగారు. ఇక్కడ అసలు అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి వారు ఎందుకు అమ్మ గురించి చెప్పాలి అనుకున్నారు అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యం దాగుంది. అదే లోపాముద్రపతే అగస్త్య అని హయగ్రీవ స్వామి వారు పిలిచారు అప్పుడు ఆయన్ని. అంటే ఇక్కడ లోపాముద్రపతే అంటే లోపాముద్ర భర్త అని అర్థం అనమాట. ఎందుకు ఇలా పిలిచారంటే అసలు ఈ లోపాముద్ర అమ్మవారు ఎవరు అంటే ఈవిడ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కథ వినండి. లోపాముద్ర అంటే అమ్మవారి భక్తురాలన్నమాట. ఆమె భక్తి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, భక్తురాలు అంటే మామూలు భక్తురాలు కూడా కాదు, ఇక్కడ మహాభక్తురాలు. ఈమె సహస్రనామాల్లో ఒకరై ఉంటారనమాట. ఖడ్గమాల స్తోత్రంలో కూడా లోపాముద్ర అగస్త్యుల వారిద్దరూ ఉంటారనమాట. ఇద్దరు ఎలా ఉంటారంటే గురువు స్థానాలు కలిగి ఉంటారనమాట. వీళ్ళు ఇద్దరూ శ్రీచక్ర ఆరాధనలో కూడా మూల గురువు స్థానం కలిగిన జంట అనమాట. లోపాముద్ర అమ్మవారు ఎలా పుట్టారంటే అసలు ఇక్కడ
అగస్త్యముని వారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఆయన తపస్సు ఫలించటానికి ఆయనకు కావాల్సింది ఏంటంటే ఒక విధేయమైన భార్య, జ్ఞానవంతురాలైన భార్య ఆయనకి అవసరమైందనమాట. కానీ అతనికి కావాల్సిన భార్య ఆ స్థాయికి సరిపడేలాగా ఆయనకి ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే తన తపస్సుతో నీలగిరి ప్రాంతంలోకి అక్కడున్న ప్రకృతి శక్తుల నుండి చిన్ని చిన్ని భాగాలన్నీ కలిపి ఒక తల్లి రూపాన్ని తయారు చేశాడనమాట. ఆ రూపమే లోపాముద్ర. లోపాముద్ర పేరుకి అర్థం కూడా అదే అనమాట, చిన్న చిన్న భాగాల నుండి తయారైన దేవత. అలాంటి రూపం కలిగిన వారు కాబట్టే ఆమెకి ఆ పేరు వచ్చింది లోపాముద్ర అని. ఆమెను ఆయన పెంచడానికి రాజా విద్యారణ్య వద్దకు పంపించారు. తరువాత తానే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ అగస్త్యుడు తాను తపస్సు ఫలాన్ని లోపాముద్ర ద్వారా పొందాడనమాట. ఎలా? ఇక్కడ హయగ్రీవ స్వామి వారు ఎప్పుడైతే అగస్త్యమునికి లోపాముద్ర నీ భార్య కావటమే నీకు లలితా సహస్రనామాలు నేను చెప్పటానికి అర్హత అని చెప్పారు. అసలు లోపాముద్ర అమ్మవారి గురించి స్టోరీ వింటే ఇక్కడ మీ అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథ చెప్తాను వినండి. లోపాముద్రకి వాళ్ళ తండ్రి ద్వారా అగస్త్య మహర్షితో పరిచయం అయిందనమాట. లోపాముద్రకి అగస్త్యునితో పెళ్లి చేస్తా అని లోపాముద్ర తండ్రి ఆమెతో చెప్తారు. చెప్పిన వెంటనే ఆ నిమిషం నుండి కూడా లోపాముద్ర అమ్మవారు తన మనసులో ఆయన్ని ముద్రీకరించుకున్నారు భర్తగా. కానీ లోపాముద్ర తండ్రి ఎప్పుడైతే అగస్త్యముని దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడుగుతారో ఆయన వెంటనే నేను ఇంకా సంసారిక జీవితానికి సిద్ధంగా లేను తండ్రి అని చెప్పి చెప్తారు. కానీ లోపాముద్ర అమ్మవారు మాత్రం అగస్త్యమునిని పెళ్లి చేసుకోవాలని చాలా గట్టిగా పట్టుబడతారు. అప్పుడు ఆమె ఏమనుకుంటారంటే ఈ వైరాగిగా ఉన్న ఆయన్ని ఎలాగైనా సరే సరాగిగా మార్చుకొని పెళ్లి చేసుకోవాలని పట్టుబడతారు. అప్పుడు ఎలా అయితే ఇది సేమ్ పరమశివుడు ఆయన వైరాగిగా ఉన్నప్పుడు అమ్మవారు ఆయనని సరాగిగా మార్చుకొని వివాహం చేసుకుంటారో దాన్నే లోపాముద్ర అమ్మవారు కూడా అంతటి పరమశివుడినే అమ్మవారు మార్చుకున్నారంటే ఆవిడ ఆశీస్సులుంటే ఖచ్చితంగా కూడా నేను ఈ అగస్త్యమునిని అలానే మార్చుకోవచ్చు అనే ఒక్క ఆలోచనతో అమ్మవారికి ఆమె ఉపాసన మొదలుపెట్టారు. లలితా అమ్మవారికి ఆమె అంత మహాభక్తురాలు అయిన తర్వాత అమ్మని ఉపాసన చేసుకోవటానికి గురువుల దగ్గరికి వెళ్ళారు. కానీ వెళ్ళిన ప్రతి గురువు కూడా ఆమెని రిజెక్ట్ చేసి మేము నీకు చెప్పం అని చెప్పి పంపించేశారు. అప్పుడు జగదాంబయే సాక్షాత్కరించి నేనే నీకు ఉపదేశిస్తాను అని చెప్పి సాక్షాత్ జగదాంబయే లోపాముద్రకి మంత్రాలు చెప్పారనమాట. అది లోపాముద్ర అమ్మవారి గొప్పతనం. అమ్మయే స్వయంగా గురువై తనకి మంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రంతోనే అమ్మని ఉపదేశించి అగస్త్యమునిని వైరాగి నుండి మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అగస్త్యుల వారు శ్రీ విద్యని పొందుతున్నారు. ఇక్కడ అగస్త్యుడు పురుషతత్వానికి సంబంధించిన వారు అంటే జ్ఞానం, లోపాముద్ర అమ్మవారు శ్రీతత్వానికి అంటే శక్తి. ఈ రెండూ కలిసినప్పుడు మాత్రమే శ్రీ విద్యాతత్వం బోధన భూమిపైకి సాధ్యపడుతుందన్నమాట. హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునితో ఇలా అన్నారు, ఏకాగ్రతగా విను. నేను ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ కూడా రహస్యనామాలు. లలితా సహస్రనామాలు వినడానికి ప్రథమ అర్హత ఏమిటంటే ఏకాగ్రత. రహస్యనామాలు అంటేనే బాహ్యానికి అర్థం కాని అనేక విషయములు ఉన్నాయి, కానీ భక్తితో అడిగావు కాబట్టి చెప్తున్నాను అన్నారు. రహస్యనామాలు అనేవి దైవస్వరూపానికి లోతైన అర్థాన్ని తెలిపే సాధన ద్వారా మాత్రమే అర్థమయ్యే దివ్యనామాలు. లలితా సహస్రనామం ఒక తంత్రోపాసన గ్రంథం కావడంతో అర్హుడికి మాత్రమే దీన్ని బోధించాలి అనే నియమం ఒకటి ఉంది దీనికి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, భక్తుడు కాని వారికి గీత చెప్పకు. భక్తుడైన శిష్యుడికి రహస్యమైనా సరే గురువు చెప్పాల్సిందే. నీకు తప్పక ఇస్తాను, కానీ ఇకపై నీవు కూడా భక్తుడు కాని వాడికి ఎవ్వరికీ కూడా నువ్వు ఈ లలితా సహస్రనామాలు ఇవ్వకూడదు అని చెప్పారు. లలితా సహస్రనామాలు వినటానికి కూడా అర్హత కావాలన్నమాట. అది చెప్తుంటే ఋషులు, దేవతలు, మునులు అనేక రూపాలతో మన చుట్టూ వచ్చి కూర్చుంటారు. అందుకే అది పలకాలి అంటే దానికి ఎంతో అర్హత, అమ్మ దయ కావాలన్నమాట. ఆ అమ్మ అర్హత ఉంటేనే మనకి ఇవి వినటానికి ఇది అర్హత పొందిన వాళ్ళం. ఇక్కడ లలితా సహస్రనామాలు వినటానికి అర్హత కాని వారు కూడా ఎవరెవరో స్పష్టంగా హయగ్రీవ స్వామి వారు చెప్పారు. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో వినండి. భక్తిహీనులు అంటే భక్తి మీద శ్రద్ధ లేని వాళ్ళు, శీలహీనులు అంటే డిసిప్లిన్ లేని వాళ్ళు, గోప్యత గౌరవించని వారు అంటే మనం ఏదన్నా ఒక విషయం చెప్పి దాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటే వెళ్ళి వాళ్ళకే చెప్తారో అలాంటి వాళ్ళకి కూడా అర్హత లేదు అని.
స్వలాభం కోసం ఉపదేశించేవారు. అంటే సెల్ఫిష్ ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు అనమాట. అంటే సెల్ఫిష్ పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. అది గురువు లేకుండా తానే గురువు అనుకునేవారు. అంటే గైడెన్స్ లేకుండా ఒక గురువు ద్వారా ఉపదేశించుకుంటేనే ఇవి చాలా తప్పులు లేకుండా మనం తీసుకోగలుగుతాం. అంతే, సొంతగా మనం దీన్ని చేయకూడదు. అధికారం లేని వారికి ఈ ఉపదేశం చెప్పినట్లు అయితే అది విషం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. లలితా సహస్రనామాలు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన మనసులో తెలుసుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. దీనికోసం లలితా సహస్రనామాలు పఠించాలి అంటే సొంత లాభాల కోసం కాకుండా ఎలా చేయాలి? మనం ఇవి పఠిస్తున్నప్పుడు మన ముందు అమ్మ కూర్చున్నారు, మనం ఇవన్నీ చెప్తుంటే అమ్మ సంతోషిస్తారు. ఇంతకంటే వేరే దేనికి అమ్మ సంతోషించదనమాట. లలితా సహస్రం అంటే ఇప్పుడు మీ గురించి ఎవరన్నా ఒకళ్ళు పొగుడుతూ ఉన్నారనుకో, మనం బలా అంటా వింటూ ఉంటాం కదా. అలానే ఈ లలితా సహస్రనామాలు అమ్మకు సంబంధించినవి. మనం అమ్మ ఉన్నారనుకొని చదువుతున్నప్పుడు ఆమె కూడా అలానే సంతోషిస్తారనమాట. లలితా సహస్రనామం మొత్తం కూడా సహస్ర అంటే 1000 మంత్రాలు అని చెప్పాను కదా. అంటే 1000 రూపాలు కలిపి ఏకరూపం అమ్మవారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.